ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు పద్మా గారు మన ముందున్నారు. తమ సాక్ష్యాన్ని పంచుకుంటారు. అన్నిల కుటుంబంలో నుంచి వచ్చి ఒక సాక్షిగా యేసుక్రీస్తు కొరకు నిలవబడ్డారు. వారి జీవితంలో దేవుడు చేసిన మేలులు, తను ఏ విధంగా రక్షణ పొందింది, తను ఏ విధంగా సాక్షిగా యేసు ప్రభుకి లోకంలో జీవిస్తున్న విషయాలను ఆవిడ మనతో పంచుకుంటారు. కొంతమంది వారి జీవితంలో దేవుడు చేసిన మేలును, వారి సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి మరి ఇష్టపడరు, ధైర్యం చెప్పలేకపోతున్నారు. ఎందుకు తెలియదు. కానీ దేవుడు ఏమంటాడంటే, మరి మనుషులు ఎదుట నన్ను గుర్చి ఒప్పుకునే వారిని, సిగ్గుపడే వారిని బట్టి పరలోకమందు మనిషి కుమారుడు మహిమతో వచ్చినప్పుడు మరి పరలోకములో పరిశుద్ధులు ఎదుట వారిని గురించి నేను సిగ్గుపడతానంటాడు. మరి అట్లా సిగ్గుకరమైన జీవితం మనం జీవించకూడదు. దేవునికి మహిమకరముగా మన సాక్షి జీవితం ఉన్నట్లుగా పద్మా గారి సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తూ మరి మనం పద్మా గారి సాక్షి జీవితాన్ని బట్టి దేవుడిని మహిమపడతాం. పద్మా గారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. నా పేరు కోసూరు పద్మావతమ్మ. నేను చిన్నప్పటి నుంచి విగ్రహారాధన కుటుంబంలో కొనసాగుతూ వచ్చాను. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన కూడా విగ్రహాలు ఎక్కువగా తిరుపతి మొక్కుతా మా అందరి చేత ఆ ప్రార్థనలే చేయించేవాడు. విగ్రహాలు పటాలు ఉండేవి మా ఇంట్లో. ఆ పూజలు అవి నేను చూస్తూ ఉండేదాన్ని. మా అన్నయ్య వాళ్ళు 4 అన్నలు నాకు. వాళ్ళంతా మగపిల్లలు కాబట్టి నా చేత పటాల పూజలు, దీపారాధన కుందులు తోమడం, కడగడం, పూజలు చేయడం అన్నీ చేస్తుండేదాన్ని. అలా చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ కూడా నన్ను బాగా గేలి చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు మా ఇంట్లో పనికిరావు, నువ్వు మాది పల్లెళ్ళు అనేవాళ్ళు. నాయుడు కుటుంబం మాది. నాయుడు కులంలో పుట్టాము మేము. అయితే కొంచెం గర్వంగా ఉండేవాళ్ళం. పొలాలు అవి ఉండేవి మాకు. దాన్ని బట్టి గర్వంగా ఉండి కొంచెం గేలి చేస్తూ ఉండేవాళ్ళం. తక్కువ కులం వాళ్ళు, మా పల్లెలో వాళ్ళు వచ్చిన మా ఇంటి దగ్గర కూర్చొని ఇచ్చేది వాళ్ళు కాదు మా నాన్నగారు. అందుచేత నిలబడే వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంత తేడాగా ఉన్నప్పుడు నన్ను మన్నయ్యళ్ళు, నువ్వు నల్లగా ఉంటావు, మాది పల్లెలు అయితే నువ్వు సరిపోతావు అంటా ఉంటే నాకు నిజంగానే నా యేసు ప్రభువుని నమ్ముకోపో అంటే నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలనిపించేది నాకు. వాళ్ళు అనే కొద్ది తర్వాత మా అన్నయ్య గారికి అన్నం వండి పెట్టడానికి దర్శి దగ్గరికి వెళ్ళాను. మా 2వ అన్నయ్య వర్క్ ఇన్స్పెక్టరు ఎన్ఎస్పి కెనాల్లో. అక్కడికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య దగ్గర అన్నం వండి పెడతా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన రేచల్ అని ఒక అక్క ఉండేది. ఆ అక్క బాగా ప్రేయర్ చేసేది అనమాట. ఒకసారి పెద్ద తుఫాను వచ్చి, అప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు మాకు, రేకుల క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రేకులన్నీ లెగిసిపోయినాయి. కానీ రేచల్ అక్క వాళ్ళు ఇంటి దగ్గర వరుసలో మాత్రం లేవలేదు. ఆయన ఉదయాన్నే అందరూ అనుకుంటా ఉండేది. రాత్రి ప్రలాపించి ప్రార్థన చేశాను మేము మా దేవుడికి, అందుకే లెగవలేదని వాళ్ళు చెప్పారు అనమాట. నేను కూడా అడిగితే, అక్క ఎందుకనక్క అంటే, దేవుడు గొప్పవాడమ్మా, నీకు తెలీదు, దేవుడిని ప్రార్థన చేసుకో, నువ్వు కూడా ఏ అవసరానికైనా ఏ అక్కడికైనా కావాలంటే ప్రేయర్ చేసుకొని చూడు, నీకు అన్నీ జరుగుతాయి అనేది. అప్పటి నుంచి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ మా అన్నయ్య వాళ్ళు ఆ మాట ఎత్తినా కూడా కొట్టేవాళ్ళు నన్ను. మా పెద్దన్నయ్య అయితే నేను రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం విశ్వవాణి కార్యక్రమం వింటా ఉంటే ఎన్నిసార్లు కొట్టి రేడియోలో ఆపుకునేవాడు అనమాట. బాగా చెంప పగలగొట్టేవాడు. నీకు ఎందుకు ఈ పాడు బుద్ధులు, మాది బుద్ధులు అని తిట్టేవాడు. అందుచేత లేదు, నేను దొంగతనంగా ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే ఇంకా నాకు పెళ్ళైనా కూడా నేను హిందువులకే ఇచ్చారు నన్ను. అందుచేత నేను రహస్యంగానే ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉంటా పూజలు కూడా చేయాలి ఇంట్లో. ఎందుకంటే హిందూ కుటుంబం కాబట్టి చాలా పటాలు పెట్టుండేది ఇంట్లో. దాంట్లో పెద్ద పెద్ద దీపారాధన కుందులు, ఉద్ధరణ, హారతి ఇచ్చి అన్నీ ఉండేవి అనమాట. అన్నీ చేస్తూ ఉండేదాన్ని. కానీ అంతర్భాగంలో ఎక్కడో దేవుని మీద అపారమైన ప్రేమ ఉండేది నాకు యేసు ప్రభు అంటే. అప్పుడు అట్లా ఉంటే అయితే ఒక అదృష్టం ఏంటంటే, మా వారు నన్ను ఖండించేవాడు కాదు. ప్రేయర్ చేసుకునేది ఎందుకు అది కొట్టి మనయ్యేవాళ్ళలాగా కొట్టేవాడు కాదు. ఆయన పట్టించుకునేవాడు కాదు. నీ ఇష్టం ఏది నీకు నచ్చితే అది చేసుకునేవాడు. దాన్ని బట్టి నేనేం చేసేదాన్నంటే, ఆ పటాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుది కార్డు ఒకటి, గ్రీటింగ్ కార్డు ఒకటి ఇస్తే మా పిల్లలు దాన్ని బట్టి, ఆ సిలువను బట్టి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ సమయంలో నాకు చీమగడ్డలు వచ్చినాయి గర్భసంచిలో. మా వారేమో పట్టించుకోలేదు.
అవి పెద్దగా అయిపోయి బాగా నొప్పి, కడుపులో నొప్పి, నడువులు నొప్పి, అట్లా కదలలేని స్థితిలో వచ్చాము. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నీ గర్భసంచిలో చీమగడ్డలు పేరుకుపోయినాయి అమ్మ, నీకు ఆ గర్భసంచికి పనికిరాదు, ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పారు. సింగరాయకొండ మాది. అయితే అక్కడి నుంచి కందుకూరులో కోటారెడ్డి కోడలు బాగా చూస్తుందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆమె కూడా పరీక్ష చేసి, అంతేనమ్మా చీమగడ్డలు ఉన్నాయి కాబట్టి ఈ చీమ పరిస్థితుల్లో నీకు బిడ్డ ఫామ్ అయినా కూడా ఏదో ఒక అంగవైకల్యంతో పుడతారు, జన్యులోపాలు ఉంటాయి, అందుచేత నువ్వు తీసేపించుకోమని చెప్పారు. కానీ నేను లేదు, మోకాళ్ళేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే నాకు ప్రార్థన రాదు, అసలు ఎట్ట చేయాలో తెలియదు అప్పుడు. కానీ గోతం పట్టేసుకొని మోకరించి మామూలుగా మాట్లాడేదాన్ని. ప్రార్థన పద్ధతి తెలియదు కానీ, యేసు ప్రభువా మరి నువ్వు ఉన్నావంట కదా, నాకు గర్భసంచిని బాగు చేసి మంచి కుమారుణ్ణి, అప్పుడు ఒక అమ్మాయి పుట్టింది నాకు. ఆ అమ్మాయి పుట్టినప్పుడు నాకు లేదు ఈ వ్యాధి, అందుచేత లేదు, అబ్బాయి కావాలి నాకు, ఇప్పుడు పిల్లలు పుట్టరు, గర్భసంచి తీసేస్తామంటున్నారని ప్రార్థన చేసుకున్నా. అడిగా దేవుడిని అంతే. ప్రార్థన అంటే ఏందో నాకు తెలియదు, యేసు నామంలో అడుగుతున్నాను, ఆమెను అంటము తెలియదు, చర్చీలు తెలియదు, బైబుల్ తెలియదు. ఊరిక విశ్వవాణి కార్యక్రమంలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం విన్నా. ఆయన నా ప్రథమ గురువు. ఆ వాక్యాన్ని వింటూ విశ్వాసంలో బలపడేదాన్ని. అయితే ఆ సమయంలో ఇంకా లేదు, ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత వారం రోజులకు ఒక దర్శనం వచ్చింది నాకు. అది దర్శనం అని కూడా తెలియదు నాకు. మేల్కొనే ఉన్నాను. ఒక పైన ఒక శూన్యంలో నేను కూర్చొని ఉన్నాను ఒక బల్ల మీద. ఒక నర్సు, తెల్లటి బట్టలు వేసుకున్న నర్సు వచ్చి నా తొడకి ఇంజెక్షన్ చేసింది. తెల్లటి మందు బాగా కనిపిస్తుంది నాకు, అదే కనపడింది నాకు. దాని అర్థం కూడా నాకు అప్పుడు తెలియదు. కానీ వారం రోజులకి మళ్ళా మందులు తెచ్చుకున్నాను. హాస్పిటల్కి వెళ్తే నువ్వు గర్భవతి అయ్యావమ్మా, ఎలా అయ్యావో నాకు తెలియటం లేదు, ఇంత చీము ఉన్నప్పుడు అసలు సామాన్యంగా గర్భం రాదు ఎవరికి అని చెప్పి డాక్టర్ అమ్మ తీసేపించుకోమ్మ తొందరగా, అది ఉండకూడదు, ఎందుకంటే ఆ పిండం పెరిగినా కూడా జన్యులోపాలతోటి అంగవైకల్యంతో పుడతారమ్మ, పిచ్చోళ్ళుగా మెంటల్గా అట్లా ఉంటారు, వద్దు తీసేపించుకోమంది. తీసేపించుకోమంటే మా వాళ్ళందరూ సిద్ధపడి తీసుకెళ్ళారు తీసేయడానికి. నేనైతే ప్రార్థన చేసుకున్నాను, నాకు కావాలి ప్రభు, అబ్బాయి కావాలి, మంచి బిడ్డ కావాలని. బాగా అప్పట్లో నాకు ఏడుపు వచ్చేది, కానీ ప్రార్థనలో ఏడుస్తారని తెలియదు కానీ బిడ్డ కావాలని దుఃఖంతో ఏడ్చాను. నేను ఏడుస్తూ ఉండి మళ్ళీ కందుకూరే వెళ్తే లేదు కాదు డాక్టర్ గారు, నాకు బిడ్డ కావాలి, నేను తీసేపించుకోనని ఆ రోజు డాక్టర్ గారితో నేను మాట్లాడితే, సరే నీ ఇష్టం అమ్మ, మా మీద పెట్టకూడదు, నీకు ఎటువంటి బిడ్డ పుట్టినా మీరే భరించాలి జీవితకాలం అంటే మా వాళ్ళు అరిచారు. ఇటువంటి పిచ్చి పిల్లలు పుట్టి అంగవైకల్యంతో గ్రహణం పోయిన బిడ్డలు పుడితే ఎక్కడ సాగుతామని వద్దన్నారు. కానీ అయినా నేను మొండిగా ఉంచుకున్నాను. అప్పుడు ఆమె సరే ఇక నుంచి బేబీ ఫామ్ అవడానికి బాగా బలపడటానికి మందులు ఇస్తాను, వాడుకోమని చెప్పింది. సరే ఇంకా అవి వాడుకున్నాను. అవి వాడుకుంటే 7వ నెల వచ్చింది, ఇంకా ఉమ్మనీళ్ళు పడిపోయినాయి. ఉమ్మనీళ్ళు పడిపోయి ఇంటి దగ్గరే అంత పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా అమ్మ. తీసుకెళ్తే మా అమ్మాయికి ఏంది ఇట్లా అయిపోయింది, మా వల్ల కాదే అని అన్నారు. కానీ సాయంత్రం దాకా హాస్పిటల్లోనే ఉన్నాం మేము. ఉంటే డాక్టర్ అమ్మగారు అన్నారు, సరే బిడ్డ బతికేటట్లేదు, బతికినా బతకపోయినా ఆపరేషన్ చేసి తీస్తామని చెప్పి మా అమ్మ అనింది. అయ్యా బిడ్డ పోయినా పర్లేదు, నా బిడ్డ బాగుండాలి, నా కూతురు బాగుండేటట్టు ఆపరేషన్ చేయండి అని చేశారు. చేస్తే బిడ్డ కదలలేదు. అయితే లేదు డాక్టర్ అన్నాడు, చనిపోయి ఉంటుంది బిడ్డ, అవతల పడేయండి, ముందు ఈ ఒక రక్తం లేదు, ఎందుకు ఓపెన్ చేశారు, రక్తం ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకోను కదా ఓపెన్ చేయాలని అరిసి డాక్టర్ గారిని వల్ల కాక డాక్టర్ గారిని పిలిచి ఇచ్చింది. ఆయన వచ్చి అంత గబగబా కుట్లు వేసేసి అనుకుంటా ఉన్నారు. కంప్లీట్ అయింది ఆపరేషన్. కొంచెం లేట్ అయింది, 24 గంటల పేక్ కూడా ఉబ్బు ఉందంటే అది కూడా తీశారు. అప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత నర్సు అంటుంది, ఆ బకెట్లో వేసిన బిడ్డ ప్రాణం పోలేదు, ఇంకా కదులుతున్నాడు అని చెప్పింది. చెప్తే లేదు మరి బతికుండగానే మనం ఎందుకు పడేయాలి, వాళ్ళకి వేస్తే వాళ్ళే పడేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పారు. చెప్తే అప్పుడు లేదు, ఆ బిడ్డను మళ్ళీ మా అమ్మ చేతిలో పెట్టారు. మా అమ్మ లేదు, చిన్న గ్లాస్కో పంచిలో తీసుకుంది. చాలా చిన్నగా బలహీనంగా ఉండేడు అనమాట.
అయితే దేవుని కృపను బట్టి చిన్నగా ఆ బిడ్డ మూలుగుతూ ఉంటే కావాలి తీసుకెళ్ళి ఒక డాక్టరు గంగాధర్ రెడ్డి అని ఆయన దగ్గర చూపించాము, మందులు వాడాము. అయితే దేవుని కృప వల్ల ఒక 15 రోజులకి చిన్నగా పాలు తాగడం అట్లా బిడ్డ బాగా కొంచెం శక్తి వచ్చిందనమాట. తర్వాత నా పాలు కూడా పిండి పట్టిస్తూ ఉండేవాళ్ళమే. అట్లా 3 నెలలకి బాగా అయిపోయాడు. ఇంక బిడ్డ బతుకుతాడని చెప్పారు డాక్టర్లు చూపిస్తే. దేవుని కృప వల్ల ఆ బిడ్డ బాగానే ఉన్నాడు. ఒక బాబు ఒక పాప నాకు. అయితే నేను ఇంకప్పటి నుంచి ఎవరికి భయపడాల్సిన పని లేదని పటాలన్నీ తీసి పారేసాను. అంతటి నాకెవ్వరు బోధ చేయలేదు తీసేయాలని. కానీ నేను రేడియోలో విన్న వాక్యాన్ని బట్టే విశ్వాని గారు అలర్కిమూర్తి గారు చెప్పిన దాన్ని బట్టే విశ్వాసంతో పటాలన్నీ తీసి పారేశాను. ఎవరిని ఏం పూజలని చేయకుండా ప్రార్థనే చేసుకునేది. వాళ్ళు ఎట్ట చేస్తారో రేడియోలో అట్టే నేను చేసుకుంటున్నాను. మనీ మాది ఓళ్ళపాలెం. బాబుకి 3 నెలలు దాటిన తర్వాత చూస్తే బాగానే ఉన్నాడు. ఇంకా నేను పెద్దవాడు అయ్యే సంవత్సరం అయ్యే తర్వాత కూడా చెవులు వినపడమేమో, కళ్ళు కనపడమేమో, ఏ లోపం ఉంటుందో, జన్యు లోపాలు ఉంటాయని చెప్పారు కదా డాక్టర్లు అని చెప్పి పరీక్ష చేసుకుంటా ఉండేది. గిన్నె కింద పడేసి తెలదిప్పుతున్నాడా లేదా అనేది పిలిచేది, అట్లా చేసుకునేదాన్ని. అయితే దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి ఏ లోపం లేదు, చక్కగా ఎదిగాడు పిల్లడు. అయితే తర్వాత కూడా తెలివి కల్లోడయ్యి ఇప్పుడు పెళ్ళిడికి వచ్చున్నాడు, బాగున్నాడు బిడ్డ. అటువంటి బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. కాన్ఫ్యూషన్లో దేవుడు మహిమ కార్యం చేసి ఆ చావు బతుకుల్లో ఉన్న నా బిడ్డను బ్రతికిచ్చాడు అన్నమాట. కాన్పు రోజు రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. మురికిలో పడుకొని ఒక పసిబిడ్డను పక్కలో వేసుకొని చీకటి గదిలో ఉంటే ఒక డాక్టర్ గారు వచ్చి ఆ పడిపోయి చావు బతుకులో ఉన్న అరవకుండా పడుకొని ఉన్న బిడ్డని ఈపు మీద తట్టి లేపి నా చేతికి ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. అదే దర్శనం ప్రకారం ఆ మరుసటి రోజు నాకు కాన్పు వచ్చింది. అలాగే చనిపోయాడని తొట్లో వేసిన బిడ్డని బతికిచ్చి దేవుడు మళ్ళీ బతికున్నాడని నా చేతికి ఇచ్చారు. చక్కగా నేను ఆ బిడ్డను పెంచుకున్నాను. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాడు. ఇంకప్పటి నుంచి నేను విగ్రహారాధన చేయటం పూర్తిగా మానేసి ప్రార్థనలోనే ఉంటా ఉన్నాను. అయితే ఒక మరియమ్మని మా ఊరు ఒక ఉండింది, ఓడిపాలెం. మా ఇంటి పక్కనే ఉండేది అక్కడ ఓడిపాలెంలో. ఆమె సింగరాయకొండలో మా ఇంటి దగ్గరే చేరింది అనమాట. ఆమె చెప్పింది, అమ్మ మొక్కుబడులు ఉన్నా, దేవుడు నీకు ఏదన్నా మేలు చేసినా అవి దేవుడికి చర్చికి వచ్చి చెప్పుకోవాలా. ఇంటి దగ్గర నువ్వు ఎంతకాలం ప్రేయర్ చేసుకున్నా ఉపయోగం లేదమ్మా, చర్చికి రావాలి నువ్వు అని చెప్పింది. సరే అని చెప్పి మా అన్నయ్య గారికి ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటే మా మూడో అన్నయ్య అక్కడ నుంచి కింద పడి దెబ్బ తగిలిందనమాట. అప్పుడు ఆయన బ్రతికితే చర్చికి వచ్చి కానుకిస్తానని మొక్కుకున్నాను నేను. కానీ అది చర్చికి ఎట్టల్లా కానుక ఎట్టవాలో తెలియక అది అట్టే ఉండిపోయింది అనమాట. అప్పుడు మరే మా అమ్మగారు చెప్తే, నువ్వు రా అమ్మ చర్చికి రా, ముందు చర్చిలో అడుగుపెట్టు, నిన్నేం అనడు కదా నీ భర్త, అలాంటప్పుడు నువ్వు చర్చికి రావడానికి ఇంటికాడ ఎంతకాలం ప్రేయర్ చేసుకుంటావు, రా అని చెప్తా ఉన్నాను. చర్చికి తీసుకెళ్ళింది. పిల్లల్ని తీసుకొని ఒకరోజు చర్చికి వెళ్ళాం, మా వారు లేనప్పుడు, ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు మమ్మల్ని బాగా ఆదరించారు. విజయన్న గారు ఆదర వాక్యాలు చెప్పి, అమ్మ చర్చిలు బలపడాలమ్మా, నువ్వు నీకున్న విశ్వాసం ఇంటి దగ్గర ఉంటే బలహీన పడుద్దమ్మా, అదే చర్చిలో ఉండి వాక్యం వింటా ఉంటే నువ్వు రోజు బలపడతావు అని చెప్పారు. ఇంకా అందుచేత నేను చర్చికి వెళ్ళడానికి నిర్ణయించుకొని బాప్తిసం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అయితే బాప్తిసం తీసుకునేటప్పుడు అక్కడక్కడ నదిలోకి తీసుకెళ్ళి ఇచ్చారు బాప్తిసం. కానీ బాప్తిసం తీసుకున్నప్పుడు పేరు మార్చినా కానీ అందరూ నా పేరుతోటే పిలుస్తూ వస్తే నేను ఈ పేరుతోటే పిలిపించుకుంటా ఉన్నాను. అయినప్పటికీ కూడా విశ్వాసంలో దేవుళ్ళ మాత్రం స్థిరంగా ఉంటే మా వారికి ఉన్నట్టుండి జబ్బు చేస్తే అది ఏం జబ్బో అర్థం కాలేదు. ఒకటే జ్వరం, మనిషి బాగా వీక్ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే జ్వరం మందులు వాడుతున్నా కూడా తగ్గట్లే. ఇక ఒంగోలు తీసుకొస్తే ఒంగోలు రాంబాబు హాస్పిటల్లో చెప్పారనమాట, మీ వారికి హెచ్ఐవి ఉందని. అప్పుడు ఎవరికి లేదు హెచ్ఐవి. ఊళ్ళో ఎక్కడో ఒకరికి ఉంటే పెద్ద తప్పుగా చెప్పుకునేవాళ్ళు ఆ జబ్బు ఉంటే. అందరికీ వాళ్ళకుంది వీళ్ళకుంది అనుకుంటా వింటా ఉన్నాను నేను. మా ఇంట్లోనే హెచ్ఐవి ఉందని చాలా భయపడిపోయా. ఎందుకంటే మేము కలిసే ఉన్నాం, ఎడంగా ఉండటం లేదు.
హెచ్ఐవి భర్తకుంటే భార్యకి వచ్చిందని చెప్పారు. నేను ఆయనతో కలిసే ఉంటున్నాను. నాకు భయం వేసి నాకు కూడా వస్తుందేమోనని భయపడి మద్రాసులో ఒక సెంటర్ ఉంది, హెచ్ఐవి సెంటర్. అక్కడైతే కరెక్ట్గా చెప్తారని చెప్తే అక్కడికి వెళ్ళాము ఇద్దరు, నేను మా వారు ఇద్దరం అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాం. టెస్ట్ చేయించుకుంటే నెల తర్వాత అండి మీ పిల్లల్ని కూడా తీసుకురండి, మా బాబు చిన్నోడు అప్పుడు 5 సంవత్సరాల బాబే, అట్లయితే మీ బాబుని కూడా తీసుకోరండి అమ్మా, మీకు ఉంటే మీకు భార్య కనుకుంటే పిల్లలకు కూడా ఉండే అవకాశం ఉంది, బెంగళూరు పోవాలి రిపోర్టు అని చెప్పారు. ఇంటికి ఒకటే మనం ఏడుస్తూ వచ్చాం. డబ్బులు చాలా కావాలి, అప్పట్లో చాలా ఖర్చు, ఒక టెస్ట్కి ఎంతో అయ్యేది నాకు సరిగ్గా తెలియదు కానీ 25,000 అట్లా ఎత్తుకొని మేము. ఒకసారి 19,000 ఎత్తుకుంటే చాలు ఇదనమాట. అంత తెచ్చుకొని మళ్ళీ రెండోసారి పిల్లల్ని తీసుకొని నెలకి ఇంట్లో మా అమ్మతో చెప్పలా, మా అన్నయ్య వాళ్ళకి చెప్పలా, ఎవరికన్నా చెప్తే ఎక్కడ చిన్నతనంగా చూస్తారో మమ్మల్ని, బాగలేదు ఇది జ్వరం తగ్గుతుంది అందుకని కామెర్లు అని చెప్పి అబద్ధాలు చెప్పి అందరికీ వెళ్ళాం. మద్రాసు పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కానీ ఒకటే ఏడుస్తూ ఉన్నాం అనమాట. డిసెంబర్ నెల క్రిస్మస్ పండుగ రోజుల్లో అంతలో పోతే రిపోర్ట్లు వచ్చినాయి అని చెప్పారు. రిపోర్ట్లు తీసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాల, కానీ వాళ్ళు పిలిచారు, పేరు పిలిచి ఇదిగమ్మా మీ రిపోర్ట్ తీసుకోండి అని చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమొచ్చింది మేడం అంటే, నువ్వు అసలు ఎక్కడో లక్కీగా పుట్టావమ్మా, ఇప్పుడు మా దగ్గరికి ఇన్ని వేల మంది వస్తున్నారు కానీ భర్తకి ఎయిడ్స్ ఉండి భార్యకి లేకుండా పోవటం నువ్వు ఒక్కదని ఫస్ట్ కేసు మాకు వచ్చింది, నీకు లేదమ్మా అని చెప్పాను. అస్సలు ఎంత ఆనందపడ్డానో, ఆ ప్రభుకి ఎన్ని వందనాలు చెప్తున్నానో నాకే తెలియదు. ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను ఆ జబ్బులో నుంచి తప్పించి, ఎందుకంటే భార్య భర్త కూడి ఉంటే రాకపోవడం అనేది ఆశ్చర్యకరం కదా, ఎడంగా ఉంటే రాకపోవడం అది వేరు. మేము కూడి ఉన్నాము, అయినప్పటికీ కూడా దేవుడు నాకు రానియకుండా హెచ్ఐవిని ఆశ్చర్యకరంగా నాకు స్వస్థతనిచ్చాడన్నమాట. ఇంక పిల్లల్ని తీసుకొని అక్కడే వాళ్ళు డిసెంబర్ 25 కోసమని ఒక గుడారం కట్టి అంత డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ మోకరించి ప్రభువా నా భర్తని నన్ను నా బిడ్డల్ని సేవ్ చేసినందుకే నీకు స్తోత్రాలు అయ్యా, నా భర్తకు కూడా స్వస్థత వచ్చేటట్టు చేయమంటే వాళ్ళు చెప్పారు, రక్తం కనుక ఎక్కిస్తే అమ్మ కొత్త రక్తం ఎక్కిస్తే కొంతకాలం 4-5 ఏళ్ళు బాగుండట అని చెప్పారు. సరే అని చెప్పి అప్పుడే రక్తం ఎక్కించుకొని డబ్బు ఇంకా చాలకపోతే తెప్పించుకొని అక్కడే ఉండి ఆయన కొత్త రక్తం ఎక్కించుకొని తీసుకొచ్చాక ఆయన కూడా బాగా అయిపోయి చిన్న పిల్లలాగా అయిపోయాడు, బాగా ఎర్రగా వచ్చేసాడు. దేవుని కృపను బట్టి అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అయితే నేను చెప్పకపోయినా కూడా కొంచెం బయటకు వచ్చింది, అయినా ఈ జబ్బున్న వాళ్ళు బాగుపడరే, ఈయన బాగుపడ్డాడు అని చెప్పి అందరూ మహింపరిచారు దేవుడిని. నేను చెప్పాను, నేను ప్రభువుకు నమ్ముకున్నాను, దేవుని మొక్కుకున్న తర్వాత నా భర్త బాగా అయ్యాడు, నాకు రాకుండా పోయింది అని చెప్పాను. ఇంకా చెప్పడం మొదలుపెట్టే సిగ్గుపడకుండా 7 చర్చిల్లో సాక్ష్యం చెప్తాను అనుకున్నా. 7 చర్చిలకు వెళ్ళి మేమిద్దరం కలిసే ఉన్నాము, కూడే ఉన్నాము. అయినప్పటికీ ప్రభు నాకు ఎయిడ్స్ రాకుండా చేశాడు, నా పసిబిడ్డ ఆడికి కూడా లేకుండా చేశాడు, నా ఫ్యామిలీని దేవుడు రక్షించాడు, నా భర్తకు ఉన్నప్పటికీ ఆయన కూడా స్వస్థపరిచి ఆరోగ్యపరిచాడని సాక్ష్యం చెప్తున్నాను. ఇంకా ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత నా భర్త గారిని అడిగాను, ఇంత మేలు చేసిన దేవుడికి ఎందుకయ్యా నువ్వు కృతజ్ఞత చూపించవు, నువ్వు వచ్చి దేవుడికి చర్చికి వచ్చి ప్రార్థన చేసుకో, బాప్తిసం తీసుకో అని చెప్పాను. అప్పటికే మేము నా పిల్లలిద్దరు కూడా బాప్తిసం ఇప్పించాను, ఎందుకంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత తొలగిపోతారేమో బాప్తిసం ఇప్పించకపోతే, మళ్ళీ హిందూ మార్గం బట్టి చుట్టాలంతా హిందువులు కాబట్టి వాళ్ళకి హిందూ మార్గం బట్టి మళ్ళీ పాడైపోయి మళ్ళీ విగ్రహాలకు మొక్కుతారని చెప్పి పిల్లలిద్దరికి చిన్న వయసులోనే, అంటే టీనేజ్ వయసులోనే బాప్టిజం ఇప్పించేశాను. ఇంకా ఈయనకు కూడా చెప్పంగా మావారు కూడా లేదు, నేను కూడా దేవుడిని నమ్ముకుంటానని చర్చికి వచ్చారు. వాళ్ళంతా పట్టుబట్టారు, నువ్వు చచ్చిపోతే మేము ఎవరో రాము, నీ పాడి కూడా ముట్టుకోము, నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు అని చెప్పారు. వాళ్ళు అన్నోళ్ళు, మా బావలు, మా ఆడపడుచోళ్ళు వాళ్ళంతా బెదిరించారు. అయినప్పటికీ కూడా ఆయన నా మాట విని చర్చికి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. వాక్యం వినేవారు, ప్రార్థన కూడా చేసుకునేవారు. ప్రార్థన చేత కాదు కానీ చేసుకునేవారు అప్పుడప్పుడు. అయినప్పటికీ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత ఆయనకు చాలా దురలవాట్లు ఉన్నాయి. ఆ దురలవాట్ల వల్ల తిరిగి మళ్ళీ అనారోగ్యం వచ్చేసింది ఆయనకి బాగా.
నా దగ్గర వచ్చేస్తే నేను మళ్ళీ మద్రాసు తీసుకెళ్ళి చూపించుకొని మందులు ఇప్పించుకొని వచ్చాను. కానీ ఆయన కూడా కోలుకోలేదు. అట్ట ఆయన అంత అనారోగ్యంతో ఉన్నప్పుడే నాకు అనుకోకుండా సయాటికా పెయిన్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వెన్నుపూసకి ఆపరేషన్ చేయాలి. అంతకుముందే నాకు గడ్డలు ఆపరేషన్ చేశారు మద్రాసు వెళ్ళాను నేను. ఇక్కడెక్కడ చేయరు, నీకు బతకవు, నువ్వు 2 గడ్డలు ఉన్నాయి కడుపులో అని చెప్పారు. అప్పుడు మద్రాసు వెళ్తే మద్రాసు ఎగ్మూర్లో నాకు ఆపరేషన్ చేశారు. అక్కడ కళ్యాణి మేడం అని ఒక డాక్టర్ ఉంది, నాకు ఎవ్వరు తెలియదు. అక్కడ అంతా అరవాళ్ళు. ఎట్ట చేద్దామా అనుకుంటా మా అక్కయ్య గారు అబ్బాయిని తోడు తీసుకొని వెళ్ళాను. ఎవరు లేరు నా తోట వచ్చేవాళ్ళు. పిల్లలు చిన్నపిల్లలు అవుతుంది. మా అక్కయ్య మా భాష రాకపోయా, హాస్పిటల్ తెలియలే. ఎట్ట చేద్దామా అని అక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర కూర్చొని అనుకుంటా ఉంటే ఒక ఆయన అన్నాడు, అమ్మ నాకు తెలిసి హాస్పిటల్ చూపిస్తానన్నాడు. అయ్యా నీకు తెలుగు వచ్చా అంటే, అమ్మ మాది ఆంధ్ర, నేను కనిగిరైతే ఇక్కడ ఉంటున్నావు రా నేను చూపిస్తానని పాపం ఆయన తీసుకెళ్ళి అక్కడ ఓపీలో ఒక అబ్బాయిని పరిచయం చేశాడు. ఓపీలో ఆ అబ్బాయికి కూడా తెలుగు అబ్బాయి. ఆ అబ్బాయి అన్నాడు, అమ్మ మీరు కూర్చోండి నేను పిలుస్తాను డాక్టర్ గారు వచ్చినప్పుడు అని చెప్పాను. చాలా పెద్ద లైన్ ఉంది, చాలామంది డాక్టర్లు చూస్తున్నారు అక్కడ. వాళ్ళందరికీ లీడర్ కళ్యాణి మేడం అని ఇన్ఛార్జ్ హాస్పిటల్ మొత్తానికి. అది పెద్ద హాస్పిటల్, దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. పెద్ద భవనాలు, ఎటు పోతే ఎటు తప్పిపోతాము అన్నట్టుగా ఉంది. అయితే లేదు, నేను లైన్ల మధ్యలో కూర్చొని ఉన్నాను. అర్థం కాలేదు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, వీళ్ళకంతా తెలుగు రాదు కదా అని ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ఉంటే రిపోర్ట్లన్నీ చేతిలో పెట్టుకొని ఉన్నాను. అప్పుడు కళ్యాణి మేడం గారు నన్నే పిలిచారు. ఇట్లా రా అని చేసి చూపిస్తే నేను ఎవరినో అనుకున్నా, నిన్నే రా అనింది. అంత పోయాను, పెద్ద డాక్టర్ కాడికి వెళ్ళాను. వెళ్తే ఆమె నన్ను పరీక్ష చేసి ఆమెనింది రిపోర్ట్లన్నీ ఇటు అనింది. రిపోర్ట్లన్నీ చూసింది, అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, ఆమెకు అర్థమైంది. నిన్ను అడ్మిట్ చేసుకుంటానని చెప్పి ఒక డాక్టర్ మనం పిలిచి అడ్మిట్ చేసుకోమని చెప్పి ఆమె అరవల్లోనే మాట్లాడుతుంది. నాకు మాత్రం అర్థం అవుతున్నాయి ఆమె ఏం చెప్తుందో. ఏమైనా అడ్మిట్ చేసుకోమని చెప్పింది. నిన్ను అసలు అడ్మిటే చేసుకోరు, ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళు అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనే చేసుకుంటారు, కానీ ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళు సామాన్యం చేర్చుకోరని చెప్పారు నాకు దారిలో. బలరామ్ అని ఒక ఆయన అయినా కూడా నన్ను ప్రార్థన చేసుకుంటూ అన్నయ్య ఫోన్ చేశాను. మా పాస్టర్ అన్నయ్య అన్నాడు, అమ్మ నేను ఇక్కడ టవర్లో ప్రేయర్ చేస్తున్నాను, నువ్వు బయలుదేరు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అయితే ఆ రోజు మద్రాసు పోవాల్సిన ట్రైన్ ఎగ్మూరు పోయింది, మేము ఎక్కిన బండి. అయితే కరెక్ట్గా హాస్పిటల్ దగ్గర దిగాం. ఆశ్చర్యకరంగా దిగాక ఆయన మా కాఫీ షాప్ దగ్గర కనిపించి దారి చూపించాడు. అక్కడికి వెళ్ళాక ఇంకో బ్రదర్ని హెల్ప్ చేస్తానని లైన్లో తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ గారు తానే పిలిచింది. అప్పుడు ఆమె అడ్మిషన్ ఇచ్చేసింది. అస్సలు అడ్మిషన్ రాదనుకున్న దానికి అడ్మిషన్ ఇచ్చేసాడు. ఆ తర్వాత అక్కడ వార్డులో తీసుకెళ్ళారు. వార్డులో తీసుకెళ్ళాక అమ్మ చాలా టెస్టులు చేశారు. 20 రోజులు ఉన్నాను ఒక్కదాన్నే. మా అక్కయ్య గారు అబ్బాయి నన్ను అక్కడ చేర్చి వచ్చేసాడు. పిల్లలు ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన మంచంలో ఉన్నాడు, బాగా మావారు నడవలేని స్థితిలో ఉన్నాడు. పసిపిల్లలు ఆయనకి పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే నేను అక్కడ ఉన్నాను హాస్పిటల్లో. పిల్లలకి అమ్మాయికి వంట కూడా రాదు, పిచ్చిగా అయిపోయింది మా ఇల్లు, మా కాపురం. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఆపరేషన్ చేసి నీకు క్యాన్సర్ ఉందేమమ్మా, ఆ గడ్డలో టెస్ట్ చేయాలని చెప్పారు. చెప్తే అతను క్యాన్సర్ టెస్ట్కి మొక్క తీశారన్నమాట. గడ్డలో నుంచి మొక్క తీస్తే ఆ రోజు ఆపరేషన్ చేసి మొక్క తీస్తుంటే నాకు ఎవ్వరూ తోడలేరు. అందరికీ పక్కన మనుషులు ఉన్నారు. అక్కడే ఒక ఆమె నా పక్కన ఒక అరవా ఉంటే సైకిల్ చేసి మన దగ్గర ఏమి ఉండకూడదు, డబ్బులు నా దగ్గర ఉన్న బ్యాగు అంతా ఆమెకి అప్పగిచ్చి ప్రభువే కాపాడుతాడని. ఆమె ఏం తీసుకోలేదు. మళ్ళీ జాగ్రత్తగా నాకు స్పృహ రాగానే నాకు ఇచ్చేసింది. దేవుని కృపను బట్టి క్యాన్సర్ ఉందో చూద్దామని రిపోర్ట్ తెచ్చుకోమంటే రిపోర్ట్కి మా పాప నేను చక్రాల కుర్చీలో నెట్టుకుంటా పోయింది మా అమ్మాయి. అయితే అక్కడ పోయి అక్కడ ఏడ్చుకున్నాం ఇద్దరమే. అయితే క్యాన్సర్ అయితే ఎట్లాగమ్మా అని అనింది మా అమ్మాయి. అయితే దేవుని కృపను బట్టి క్యాన్సర్ లేదు, నీకు మామూలు గడ్డేనని చెప్పి ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామని చెప్పి డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం పిల్లలిద్దరూ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేస్తే ఇంకెవరు లేరు, నా పిల్లలే నాకు అండ. డబ్బు కూడా లేదు నా దగ్గర.
అయినా వాళ్ళు ఉచితంగానే ఆపరేషన్ డాక్టర్ అమ్మ చెప్పింది. ఈమెకి ఆఖరిలో మంచి డాక్టర్లను పెట్టి చేయాలా, నేను కూడా ఉంటానని చెప్పిందంట కళ్యాణి మేడం, ఆ పెద్ద మేడం. ఆ ఉండి నాకు దగ్గరుండి ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందమ్మా అని చెప్పారంట బయట మా అన్నయ్య వాళ్ళందరూ వస్తే. అయితే లేదు, గంటకల్లా వామిటింగ్ అయిపోయి బ్లడ్ నోటి గుండా బయటకు వచ్చేసింది, నోట్లో గుండా ముక్కుల్లో గుండా బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వచ్చేసి స్పృహ తప్పిపోతే ఇంక ఏం బతకదు, లోపల ఏదో అయిందని ఇంకా అందరూ భయపడిపోయారు. అప్పుడు కళ్యాణి మేడంకి ఫోన్ చేశారు, మేడం మీ క్యాండిడేట్ ఉంది కదా పద్మావతమ్మ, ఒక ఆపరేషన్ చేస్తే ఇట్లా బ్లడ్ వామిటింగ్ అయింది మేడం, బతికేటట్లేదా, స్పృహలో లేదు అని చెప్పారంట. చెప్తే ఆమె వెంటనే ఆ జామున వచ్చేటప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా తీసుకొచ్చింది, ఆమెకు తెలిసిన డాక్టర్. ఆమె పిలిచాడు కాబట్టి వచ్చాడంట ఆయన, లేకపోతే ఆయన అసలు మామూలుగా 2000 3000 ఓపీ పెట్టి ముందుగానే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. అంత మంచి డాక్టర్ని ఆమె నా కోసం తీసుకొచ్చింది. వాళ్ళందరికీ నా మీద దయగలిగించడానికి కేవలం దేవుని కృపే, దేవుని కృపే తప్ప ఇంకేమి లేదు. నాకు ఒక అన్యురాల్ని, తర్వాత ఒక పేదరాల్ని, అట్లాంటి నా కోసం దేవుడు అంత పెద్ద పెద్ద డాక్టర్లకి దయ పుట్టించేది అనమాట. నన్ను కింద మాంగణి నేలలో 4 బెడ్లు ఉంటాయి, ఐసీయూ అది, అక్కడ పెట్టారు తీసుకెళ్ళి. అక్కడ 4 పేషెంట్లే ఉంటారన్నమాట. స్పెషల్ కేసులు అయితేనే అక్కడ తీసుకెళ్తారు. అక్కడికి వచ్చింది ఆమె నా కోసం, ఆ డాక్టర్ని తీసుకొని. ఆ నైట్ అంతా, ఆ పగలంతా ఆమె నా దగ్గరే ఉంది. ఆ డాక్టర్ ఆయన ఇంకేంటేంటి బయట నుంచి కూడా కొన్ని మందులు తెప్పించారంట. అవన్నీ ప్యాచ్లన్నీ ఈపుకి గుండెకి తగిలిచ్చారు. హార్ట్ అటాక్ వచ్చింది ఆమెకి, ఆపరేషన్ ఫెయిల్ కాదు, హార్ట్ అటాక్ వల్ల బ్లడ్ వామిటింగ్ అయిందని చెప్పారంట. అప్పుడు దానికి కూడా మందులు వాడి, మీ అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉందా అని అడిగారంట బయట. ఉందండి అంటే నేను చెప్పలేదు అప్పుడు, ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉందంటే చెయ్యరేమో ఆపరేషన్ అని నేను చెప్పకుండా దాచిపెట్టాను అనమాట. దాచిపెట్టినందువల్ల అది ఆపరేషన్ అయిన తర్వాత బయటపడింది. అప్పుడు వాళ్ళు మందులు వాడి 3 రోజులు 4 రోజులు నన్ను ఆ స్పెషల్ రూమ్లోనే ఉంచారు. 4వ రోజు అంత బాగుందని చెప్పి ఆమె 2వ రోజు వెళ్ళిపోయింది డాక్టర్ గారు. తర్వాత స్టాఫ్ చెప్పారు, నీ అదృష్టం నువ్వు బతకడం, మేడం గారు పట్టించుకున్నారు కాబట్టి నువ్వు బ్రతికావు, కానీ లేకపోతే బ్రతికేవాడు కదా. ప్రాణవాయువు పెట్టారు 3 రోజులు తీయకుండా. ఎక్కడైతే ఒక్క రోజుకే ఆక్సిజన్ పెట్టినందుకు ఎన్నో వేలు తీసుకుంటారంట ప్రైవేట్ హాస్పిటల్లో, కానీ దేవుని కృప బట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 3 రోజులు డే అండ్ నైట్ ప్రాణవాయువు పెట్టారు నాకు. దేవుని కృపను బట్టి బాగైంది. బాగయ్యాక మళ్ళీ మామూలు వాటిలోకి మార్చారు. ఆ తర్వాత 1 నెల ఉండి గాయం కుట్లు మానిన తర్వాత ఇంటికి వచ్చాను. దేవుని కృప బట్టి ఇంటికి వస్తే ఈయన మంచంలో ఉన్నారు. ఈయనకు సేవ చేయడానికి బాబు, నాకు సేవ చేయడానికి మా అమ్మాయి. ఇంటా ఉన్న సమయంలో ఈ కాలు నొప్పి వచ్చి వెన్నుపూస ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. ఈయనేమో కదిలే స్థితిలో లేరు. మళ్ళీ ఆపరేషన్, మొన్ననే పెద్ద ఆపరేషన్ చేస్తే ఇంతలోకి మళ్ళీ వెన్నుపూస ఆపరేషన్ అంటే ప్రమాదం అయిద్దేమో అనుకుంటే, కానీ ఆ కాలు రక్త ప్రసరణ లేక రోజు రోజుకి నల్లగా మారిపోయి సన్నగా అయిపోతూ ఉంది. ఎడం పక్క కాలు అది చల్లగా చనిపోయిన వాళ్ళ కాలు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ లేదు ఆ కాలుకి. అందుచేత తప్పకుండా చేయాలమ్మా, లేకపోతే ఆ కాలు అంతవరకు చచ్చుబడిపోద్ది, నడుముల నుంచి 2వ కాలుకు కూడా రావచ్చు అని చెప్పారంట. అందుకని చెప్పి ఇక్కడ మా అన్నయ్య మా అమ్మాయి కలిసి చేపించారు ఆపరేషన్. చేపిస్తే దేవుని కృపను బట్టి ఆపరేషన్ చేసిన రోజు బాగానే ఉన్నాను. 3వ రోజు నుంచి అసలు నడుములు పైకి లేవట్లేదు. నాతో వాళ్ళందరూ లేచి కూర్చుంటే నేను పైకి లేవట్లేదు. డాక్టర్ని అడిగితే డాక్టర్ గారు లేరు, అక్కడికి వెళ్ళారు. ఆయన 12 రోజులకి వచ్చాడు నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్. ఇదేం సార్ ఇలా అవుతుంది, ఏం పైకి లేవలేకపోతుందని స్టాఫ్ అందరూ ఆయనతో చెప్తే ఆయన వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ ఆ పస్సు తీసి దాంట్లో నుంచి ఏమన్నా మళ్ళీ వేరే జబ్బులు వచ్చినాయి, టీబీ లాంటిది అని చూశారు. కానీ ఏం లేదు, నేను లేవలేకపోతున్నాను. ఆఖరికి ఏం చేశారంటే ఇంకా 10 రోజులు ఉంచుకొని మందులు వాడి, అమ్మ మేము ఆపరేషన్ ఏమో బాగా చేసాము, ఆమె ఎందుకు లేకపోతుందో మాకు తెలియదు, మేము ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించుకున్నాం అనమాట. ఇంకా మీరు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటానికి లేదు, మీ టైం అయిపోయింది, ఇంకెళ్ళిపోండి ఇంటికి అని చెప్పారు. అదేం సార్, నడుస్తూ వచ్చిన మనిషిని డోలీలో వేసుకొని తీసుకెళ్ళమంటారా అంటే
అంతకైతే మళ్ళీ వచ్చి చారండి. ఇప్పుడు మాత్రం పంపించేస్తున్నాం, తప్పు మాదేం లేదని చెప్తున్నారు. అయితే నడవలేదుగా అంటే దానికి సమాధానమే లేదు. అసలు పెద్ద హాస్పిటల్, ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్. కానీ మనం అడిగేదానికి వాళ్ళు ఎప్పుడో కానీ కనపడి అడగంగానే మనకు ఆన్సర్ చేయరు వాళ్ళు. ఇంకెళ్ళిపోమన్నాక లేండి అంటున్నారు వీళ్ళంతా వచ్చి, వార్డ్ బాయ్లంతా వచ్చి. ఇంకట్టకి డోలీలో వేసుకొని తీసుకొచ్చారు. గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇంటికి పోయి ఏం చేస్తాంలేని అక్కడ గుంటూరు హాస్పిటల్ ఆయన అయితే అసలు జాయిన్ కూడా చేసుకోలేదు. నా వల్ల కాదు ఈ కేసు అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అంత డోలీలో వేసుకొని తీసుకొచ్చి మంచం మీద వేసారు. మంచం మీద వేసి ఇంక నీకు తింటేనమ్మా, డాక్టర్లే నా వల్ల కాదన్నారు కదా, నువ్వు ఇంకా నడవలేవు, ఈ గడప తీసేసి ఒక చక్రాలు కుర్చీ తెస్తాము, దాంట్లో కూర్చొని నెట్టుకుంటా తిరుగు ఆ గదిలోకి ఈ గదిలోకి అని చెప్పారు. నా పిల్లలు ఏమో ఇంకా చిన్న పిల్లలు, అప్పుడు 16 ఏళ్ళు ఏమో ఉంటాయి. మా అమ్మాయికి మా అబ్బాయికి ఇంకా తక్కువే ఉంటాయి చిన్నపిల్లలు. ఆయన ఒక పక్క మంచంలో ఉన్నాడు. ఆయనకి మోషన్ పోయేది కూడా తెలియకుండా బాగా ఎక్కువ అయిపోయింది ఎయిడ్స్. అంత నేనేమో ఈ జబ్బుతో మంచంలో ఉన్నాను. చూసిన వాళ్ళందరూ ఏ పరిస్థితి చూసి భార్యాభర్తలు ఇద్దరు మంచంలో ఉన్నారు, ఈ పసిపిల్లల పరిస్థితి ఏందని ఏడ్చేవాడు. కానీ మా బంధువులు ఒక్కరు కూడా వచ్చి సహాయం చేస్తాం అన్నోళ్ళే లేరు, పలకరించిన వాళ్ళే లేరు. మా అమ్మాయికి వంట చేయడం రాదు. పసిపిల్లలు కందిపప్పులో నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని దేవుకోని తింటున్నారు. మాకిద్దరికి పెట్టడానికి కూడా వాళ్ళకి సరిగా చేత కావట్లే. నేనున్నప్పుడు అన్ని పనులు నేనే చేసి బిడ్డల్ని చక్కగా బడికి పంపించుకుంటా ఉన్నాను. ఆ రకంగా పిచ్చి జీవితాలు అయిపోయినాయి మావి. అలా నేను ఆ స్థితిలో ఉన్నప్పుడే మా వారు చనిపోయారు. చనిపోతే ఆయన ఎత్తుబడి చేయడానికి వాళ్ళు మేము రామని చెప్పారు కదా, మేము ప్రభువుని నమ్ముకున్నామని మమ్మల్ని వెళ్ళేశారు కదా. ఇంక ఎవరైతే అలా చర్చిలో వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి పాస్టర్ గారు వాళ్ళే గుంట తవ్వించారు, వాళ్ళే పెట్టి తీసుకొచ్చారు. అందులో స్నానం చేయించి చర్చిలో వాళ్ళే చేశారు. స్నానం కూడా చేయించి పెట్టిలో పెట్టుకొని తీసుకెళ్ళి ఆయన సమాధి చేశారు. సమాధి చేశాక వీళ్ళందరూ ఏం చేశారంటే, మాకు మీరు మతం తీసుకున్నారు, మాకు వంట వచ్చింది, మేము జంగం దేవరిని తీసుకొచ్చుకొని మీ ఇంటి దగ్గర పూజ చేయించుకొని అప్పుడు మేము పోతాము, లేకపోతే మాకు ఈ కీడు ఎట్లా పోద్ది మా నుంచి అని చెప్పి మా బావులు అందరూ వచ్చారు. కానీ నేను చెప్పాను, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మా దేవుడే మాకు రక్ష, మీరేదైనా పూజలు చేసుకుంటే మీ ఇళ్ళ కాడ చేసుకోండి, మా ఇంటి దగ్గర వద్దని చెప్పాను. నేను చెప్పేటడికి కోప్పడి వెళ్ళిపోయారు అందరూ. నేనైతే ప్రార్థన చేసి పెట్టించుకొని జ్ఞాపకార్థ కూడకు పెట్టుకొని అంత మామూలుగా దేవుని కృపను బట్టి దేవుడి పద్ధతులనే చేసుకున్నాను. అయితే అప్పుడు నేను ఇంకా లేవలేదు కదా పైకి, ఆసుపత్రి తీసుకొచ్చారు ఒంగోలు. అయితే ఆ రోజు దేవుడు నాకు స్వస్థతని ఇవ్వలేదు. అప్పటికి దేవుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒకరోజు దర్శనం ఇచ్చాడు అన్నమాట. తెల్లవారుజామున డాక్టర్ గారు నా పక్కన నుంచుని ఉన్నారు, నేను కూడా ఆయన పక్కనే నుంచుని ఉన్నాను. నా శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేశాడు. స్కెలిటన్ కనిపిస్తూ ఉందన్నమాట. తల నుంచి నడుము దాకా, నడుము నుంచి తల దాకా 2 సార్లు చూసి వెళ్ళిపోయారు. ఇదేంటి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయాడే దేవుడు అని అనుకొని దిగులు పడతా బాగా ప్రేయర్ చేసుకుంటా మంచంలో పడుకొని, పైకి లేవలేని కూర్చోలేను, పడుకొనే అన్నం తింటాం, పడుకొనే మోషను యూరిన్ అన్నీ మంచంలోనే ఎత్తిపోస్తూ ఉండేది మా పాప. అట్లాంటి పరిస్థితిలో బాగా ఏడ్చి తల మంచం చేసి కొట్టుకునేదాన్ని. ఈ పరిస్థితి ఏంటి ప్రభా, ఇప్పుడే నేనేం చనిపోయే వయసు కూడా కాదు, పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, నా తండ్రి లేక తల్లి ఇలా అయిపోతే ఎలాగని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ నాకు దర్శనంలో కనిపించి 2 నర్సులను తీసుకొని వచ్చి నా మంచం దగ్గర కూర్చొని నాకు ట్రీట్మెంట్ ఇప్పించాడు. వాళ్ళు సెలైన్ కట్టారు, ఇంజక్షన్లు వేశారు. నేనైతే స్పర్శ కూడా ఫీల్ అయ్యాను అన్నమాట. వాళ్ళు ఇంజక్షన్ వేస్తుంటే ఫీల్ అయ్యాను. నాకు తెల్లవారుజాము 4 గంటల దాకా ట్రీట్మెంట్ చేసి ముందు ఆయన అటు ఎగిరిపోయాడు. మా వరండాకి ఇటు ఉత్తర పక్క గోడ ఉండదు, వరండా నుంచి ఆయన ఎగిరి పైకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన కాసేపు వీళ్ళు కూడా పైకి ఎగిరారు. ఎగరంగానే మా పాప అడుగుతూ ఉంది, అంటే వెళ్ళిపోతున్నారు, ఇది మా అమ్మ ఇంకా నడవలేదుగా అని అంటే, అమ్మ మేము చేయాల్సిందంతా చేసేసామని చెప్పి వెళ్ళిపోయారు, ఎగిరిపోయారు. పైకి ఆకాశంలోకి ఎగిరిపోయారు. రెక్కలు లేవు కానీ ఎగిరారు.
కానీ నాకు బాగా కనిపిస్తూ ఉంది ఆ దర్శనం. ఇట్లా దర్శనం వచ్చింది, దేవుడు ఏమన్నా నన్ను స్వస్థపరుస్తాడా అనుకుంటా ఉన్నాను. తర్వాత 3వ రోజు మా అమ్మాయి బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది పని ఉండి. ఆమె బజార్ నుంచి వచ్చేటప్పటికి నాకు లేచి కూర్చోవాలనిపిస్తుంది, ఊరిక లేచి కూర్చుందాం అనిపిస్తూ ఉంటే కష్టపడి మా ఇంట్లో అప్పటికి ఇంకా బండలేదు, అంత గచ్చు స్లాబ్ వేసి ఉన్నాము, అంతే వెనక రూముల వరకు బాగా చేయించుకున్నాం. ఆ ఇసుకలో కాళ్ళు పెట్టి అంత మంచం పట్టుకొని లేస్తే నా నడుము నిలబడింది. ఆ రోజు అంతవరకు కూర్చోబెడితే పడిపోయేదాన్ని, ఎన్నుకొచ్చి నిలబడేది కాదు. కానీ ఆ రోజు దేవుని కృపను బట్టి నిలబడింది. కూర్చొని ఉన్నా మా అమ్మాయి వచ్చినకి. మా అమ్మాయి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరు నిన్ను ఇట్లా కూర్చోబెట్టారు, పడిపోతే తలకు దెబ్బ తగిలేదు కదా, గోడ కొట్టుకునేదని అని చెప్పి గబగబా పడుకోబెట్టింది. ఎవరు కూర్చోబెట్టలేదమ్మా, నేనే లేచాను, నాకు ఏదో లేద్దామనిపించింది, లేచానమ్మా, నాకు శక్తి ఇచ్చాడు దేవుడు, చూడు నాకు వెనుకోస నిలబడింది, చాలాసేపు కూర్చున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చిన్నగా పిల్లలిద్దరు చేతుల కింద సంకల కింద చేతులు వేసి లేపి నిలబెడతా ఉంటే కాళ్ళు నిలబడుతున్నాయి. స్తంభం పిల్లలు పట్టుకొని నిలబెట్టేశారు. అట్లా నిలబడతా నెలకల్లా అడుగులు వేయడం మొదలుపెట్టాను. మా పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చి, విజయన్ గారు, అమ్మ నువ్వు లేచి కూర్చొని ఉన్నట్టు నాకు దర్శనం వస్తుందని చెప్పాడు. ఆయన చెప్పింది అబద్ధం లేవు, ఏదో నన్ను ఓదార్చడానికి చెప్పాడు, నాకు నడక రాదని డాక్టర్లే చెప్పారు కదా అనుకున్నా. కానీ దేవుని కృపను బట్టి ఆయన దర్శనం వచ్చిన కాడి నుంచి నాకు నడక వచ్చేసింది. నెలకల్లా చిన్న అడుగులు పసిపెట్టేసినట్టు తప్పటడుగులు వేసుకుంటా తిరిగాను. ఇంకా అట్లా సంవత్సరానికి మామూలుగా నడిచాను అనమాట. 3 సంవత్సరాలకి చర్చి దాకా నడవగలిగే శక్తిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మీరు చూస్తున్న నన్ను, ఆ రోజు కాళ్ళు నడుములు పోయి నన్ను ఈరోజు దేవుడు ఆరోగ్యంగా ఉంచాడు. ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా నాకేం ఇబ్బంది లేదు అనుకుంటా ఉన్నప్పుడు పక్షవాతం వచ్చింది. మూతి పక్కకు లాగింది, ఎడం కన్ను అసలు మూసుకునేది కాదు, రెప్ప ఈగలు పడేది, దోమలు పడేది కూడా తెలిసేది కాదు. మళ్ళీ ప్రేయర్లోనే ప్రభు మళ్ళీ సాతానికి శోధన పెట్టిందని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని కృపను బట్టి అది కూడా తగ్గిపోయి ఇవాళ మూతి పక్కకు ఉండేది కదా, ఇవాళ మామూలుగా వచ్చేసింది. చూడండి, ఈ కన్ను కూడా మామూలుగా మూసుకుంటుంది, రెప్ప మామూలుగా చేశాడు దేవుడు. ఈ సమయంలో మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చేద్దామంటే రూపాయి చేతిలో లేదు. నాకున్న ఆస్తల్లా ఇల్లే. ఎట్టా అని బాధపడతా మా అన్నయ్య గారిని అడిగితే నేను ఇవ్వనన్నాడు ముందు. కానీ దేవుడు ఆయన మనసు మార్చాడో ఏందో, వాళ్ళంతటి వాళ్ళే డబ్బులు ఇస్తాము, పెళ్లి చేసే అన్నారు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసినాక ఎన్ని రోజులు ఇంట్లో ఉండకూడదు, మేము ఇస్తాము అని చెప్పారు. ఇల్లు రాపించుకొని దేవుడు కృపను బట్టి మా అమ్మాయికి చేంకుర్తిలో జాబ్ వచ్చింది, జేఎన్ఎంగా స్టాఫ్ నర్స్గా. అయితే లేదు, నేను ప్రార్థన చేసేదాన్నప్పుడల్లా రిమ్స్లో రావాలని చేస్తలేదని. మళ్ళీ ఆశ్చర్యకరంగా ఆ నెలలోనే రిమ్స్కి రాసుకుంటే రిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా దేవుడు కృపను చూపించాడు నాకు. అలాగే వాళ్ళ నాన్న మగపిల్లడు పుట్టలేదు, 2 ఆడపిల్లలని తిడతా ఉంటాడు. మా అమ్మాయిని, మా అల్లుడు తిడతా ఉంటే ప్రార్థన చేశాను. మేమందరం శారదక్క మేమందరం ప్రేయర్లో ప్రేయర్ చేసి మగపిల్లడే ఇచ్చాడు దేవుడు. అలాగే ఉద్యోగం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి ఆ అమ్మాయి కాపురం బాగుంది. ఇప్పుడు అప్పుడు కాన్పులో ఏడుస్తూ ఉండేవాడు, 7 నెలలకే పుట్టాడని చెప్పాను, చిన్న బాబు. ఆ బాబు ఇప్పుడు పెళ్ళిడికి వచ్చాడు, బాగున్నాడు. దేవుడు ఏ లోపం లేదు, కంట్లో కానీ వినికిడిలో కానీ అసలు ఏ జన్యు లోపాలు లేవు. తెలివి కల్లోడు అనమాట. మా కుటుంబానికి దీపంగా ఉన్నాడు ఇప్పుడు ఆ బిడ్డ. దేవుడిచ్చే కానుకలు అట్లా ప్రశస్తంగా ఉంటాయో నా బిడ్డను చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట. దేవుడు నన్ను ఎయిడ్స్ రాకుండా కాపాడాడు. ఉరితాడులో ఒకసారి ఊరేసుకున్నా, మా వారి మీద కోపం వచ్చి అంత ముఖం అంతా వాసిపోయి నాలుకతో కూడా ఉబ్బిపోయింది. వాళ్ళు వచ్చి తాడు కట్ చేసేటప్పటికి అయినప్పుడు కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించాడు. ఉరితాట్లో బ్రతికించాడు, ఆ మద్రాసులో ఆపరేషన్లో బ్రతికించాడు. అలాగే ఇంకా నాకు ఈ వెన్నుపూస ఆపరేషన్లో కాళ్ళు పోయినప్పుడు నడిపించాడు. ఈరోజు బాగా నడవగలుగుతున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. దేవుడు నన్ను అనేక సార్లు ప్రాణాపాయం నుంచి
అనారోగ్యాల నుంచి రక్షించాడు దేవుడు. పోయిన సంవత్సరం కూడా నాకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో నేను కిటాన్ బాడీ తన్నే వచ్చినాయి, బతకదని చెప్తే 5 రోజుల్లో దేవుడు నన్ను లేపి మళ్ళీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాడు ప్రభు. అలాగే నెల తక్కువ బిడ్డ బ్రతకదని చెప్పిన నా కుమారుడు ఏ లోపల లేకుండా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, పెళ్ళిడికి వచ్చినాడు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాము. నాకు ఇల్లు లేదని బాధపడుతున్నప్పుడు మంచి ఇల్లు ఇచ్చాడు. సింగరాయకొండలో 2 పోర్షన్ల డాబా ఇచ్చాడు. దేవుడు అన్ని విషయాల్లో నన్ను కాచి కాపాడి విశ్వాసంలో స్థిరపరిచాడు. మా అత్తగారి తరపు వాళ్ళు ఏలేసి మా అమ్మాయిని చేసుకోవాలి, మా ఆడబిడ్డ కొడుకులకి, మా అన్నయ్య వాళ్ళు ఏలేసి మా అమ్మాయిని చేసుకోవాలి వాళ్ళ కొడుకులకి. మాకు ఒక్కగానొక్క కొడుకు, వచ్చే కోడలు పొంగలు పెట్టాలన్నాడు. అందుకని నా కూతురు పొంగలు పెట్టదుగా, బాప్తిసం తీసుకుందిగా, అందుకని చేసుకోవాలా. మధ్యాహ్నం కొడుకు చేసుకోవాలా, 2వ అన్నయ్య కొడుకు చేసుకోవాలా. ఇప్పుడు నేను బయటే ఇచ్చాను, అయినా మంచి అల్లుడు వచ్చాడు. దేవుని కృపను బట్టి బిడ్డకి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. నా కూతురికి చక్కగా అమ్మాయి కాపురం చేసుకుంటుంది. నా కుమారుడు కూడా బాగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. నేను ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.